ద మోస్ట్ టాక్సిక్ పర్సన్ ఆఫ్ ద డికేడ్ ఎవరైనా ఉన్నారంటే అది ఈయననే. ఏది ట్రెండింగ్ ఉంటే అది ముందు వెనక ఏం తెలుసుకోకుండా రీసెర్చ్ చేయకుండా నోటికి ఎంత వస్తే అంత అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారు. ఆ బెట్టింగ్ విషయంలో అవతల వాళ్ళని తిట్టడం వల్ల ఫాలోవర్స్ వస్తారన్న లాజిక్ పట్టుకొని ఏది ట్రెండింగ్ ఉంటే అది. మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడినాడు, అవతల వాళ్ళ తల్లులను లకారాలతో దూషించినాడు. ఈ రోజున పెద్ద మనిషిలా వచ్చి ఉమెన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఉమెన్ గురించి మాట్లాడే దాంట్లో కూడా మాటకు ముందు మాటకు తర్వాత లకారాలతో దూషిస్తున్నాడు. అసలు ఉమెన్ ని లకారాలతో దూషించే నీకు ఉమెన్ గురించి మాట్లాడే హక్కు ఎట్లుంది? గరికపాటి నరసింహారావు గారిని బూతులు తిడుతున్నావు, సీతమ్మ తల్లిని అవమానిస్తున్నావు, ద్రౌపది దేవిని అవమానిస్తున్నావు. సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లినందుకే రావణ సంహారం జరిగింది, ద్రౌపది దేవిని అవమానించినందుకే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. నువ్వు ఉమెన్ ని రెస్పెక్ట్ చేస్తున్నావా? ట్రావెలింగ్ వల్ల ఎక్కువ ఫాలోవర్స్ వస్తలేరని అవతల వాళ్ళని బూతులు తిట్టడం వల్లనే ఫాలోవర్స్ వస్తారని నమ్మి ఆటగాడు అన్న పదం వల్ల ఫేమస్ అయినావని ఎప్పుడు బూతులేనా? నువ్వు ఈ రోజు ఉమెన్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు దీప్తి సునైనా గారి డ్రెస్సింగ్ గురించి అసభ్యంగా మాట్లాడిన రోజు ఏది ట్రెండింగ్ ఉంటే అది. నీకు నిజంగా ఉమెన్ మీద రెస్పెక్ట్ ఉంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ ని కోరుకున్నవాడు అయితే వేరే వాళ్ళ తల్లులని లకారాలతో దూషించే హక్కు నీకెక్కడిది? దేశాన్ని అవమానిస్తున్నావు, తెలుగు వాళ్ళని అవమానిస్తున్నావు. అసలు అమెరికా జపాన్ హిస్టరీ తెలుసుకోకుండా, బయలాటరల్ రిలేషన్స్ తెలుసుకోకుండా ఇండియాతో కంపేర్ చేసి ఈగ్రేడ్ చేసావని ఒక రీల్ చేసా, వింటావనుకున్నా వినలే. సెక్యూరిటీ, సావర్నిటీ, డెవలప్మెంట్ మూడు వేరే విషయాలని తెలుసుకోకుండా పాకిస్తాన్ తో మనం పోటీ పడుతున్నామని బేసిక్ నాలెడ్జ్ లేకుండా చెప్తే విపులంగా విశదీకరించిన. ఆత్మ పరిశీలన చేసుకుంటావనుకున్నా, చేసుకోలే. సిఏఏ, ఎన్ఆర్సీ గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా 1947 పార్టీషన్ ఆఫ్ భారత్, 2 నేషన్ థియరీ గురించి తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది వాగితే అది కాదు ఇది నిజమని చెప్పిన. పద్ధతి మార్చుకో అని చెప్పిన, మార్చుకోలే. నీకు ట్రెండింగ్ మాత్రమే ముఖ్యం, రీసెర్చ్ కాదు, నాలెడ్జ్ కాదు, అవతల వాళ్ళ ఎమోషన్స్ కాదు. ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని బూతులు తిడితే ఫాలోవర్స్ వస్తారనుకుంటావు, ఎంత తిడితే అంత ఫాలోవర్స్ అనుకుంటావు. మర్యాదగా చెప్తున్నా, గరికపాటి నరసింహారావు గారికి, సీతమ్మ తల్లికి, ద్రౌపది దేవికి స్త్రీలను అవమానించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పు. లేకపోతే గుర్తుపెట్టుకో, అన్వేష్ గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలవుతాది. నీ పతనం మొదలైతాదని ఈ వైద్యుల మారతి కాదు, సగటు సామాన్యుడు చెప్పే రోజు వస్తాది. ఆ పొద్దు అట్లా మాట్లాడినానే ఈ రోజు ఈ గతి వచ్చింది అని పొర్లుకుంటూ ఏడ్చే రోజు వస్తాది, గుర్తుపెట్టుకో. మిత్రులారా, ఇలాంటి టాక్సిక్ పీపుల్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే బూతులు మాట్లాడితేనే ఫాలోవర్స్ వస్తారు అన్న ఎగ్జాంపుల్ ని బ్రేక్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు సమాజానికే కాదు దేశానికే ప్రమాదం. మిత్రులారా, నా ఈ మాటలతో మీరేమాత్రం అంగీకరించిన స్టోరీస్ పెట్టి ట్యాగ్ చేయండి, రీపోస్ట్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వాళ్ళ ఆదరణ చూశాడు, ఇప్పుడు తెలుగు వాళ్ళ వ్యతిరేకత చూస్తాడు. చూపిద్దాం, ఒక సైన్యమై వ్యతిరేకిద్దాం. జై హింద్.